గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్కసారి మనం కొంచెం వెనక్కి వెళ్తే అన్నేళ్ల ఉద్యమంలో అన్ని వర్గాలని ఏకరూపంగా తీసుకొచ్చి ఒకే వాయిస్గా వినిపించి జరిగినటువంటి పోరాటంలో ఇంతమంది ఒకే చోట ఆట మాట పాట అన్నీ కలిసి తీసుకురావడం అనేది లీడ్ చేశారు. ఒక చైర్మన్గా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్లేస్లో ఇక్కడికి వచ్చాను 12 ఏళ్ళు అయింది మన రాష్ట్రంలో మనం ఉన్నాము అనుకున్నప్పుడు వెనక్కి వెళ్తే? అది చాలా ఒక ఉద్వేగభరితమైన సందర్భమే అది. ప్రత్యేకించి రాష్ట్రం ఏర్పడ్డ రోజైతే ఆ రోజు చాలా ఏళ్ళ కృషి మొత్తానికి ఒకటి ఈ రోజుకు పరిపూర్తి అయిందని. అంటే మొత్తం పంట కోసి ఏ ఇబ్బంది లేకుండా మంచి పంట వచ్చి ఇంట్లో పడితే రైతుకి ఎంత ఆనందం ఉంటుందో మా అందరికి కూడా ఆ రోజు అట్లాంటి ఆనందమే. అనూహ్యంగా మొత్తం ఎంట్రన్స్ రాస్తే టాపర్ అయిపోయినట్టుగా ఆ పిల్లలకి ఎట్లా సంతోషం ఉంటుందో ఇవన్నీ కూడా వర్ణించటానికి వీల్లేనటువంటివి. తెలంగాణ సమాజంలో మా జీవితకాలంలో చేసిన అనేక పోరాటాలు ఎప్పుడు కూడా పోరాటంగానే మిగిలిపోయినాయి కానీ ఫలితం అయితే ఇవ్వలేవు. అనేక పోరాటాలు మేము విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు కాడి నుంచి మొదలుపెట్టి చూస్తే స్టూడెంట్స్ స్థాయిలో జరిగిన ఉద్యమాలకి తెలంగాణ జై తెలంగాణ పోరాటం అప్పుడు 69లో అది క్రియాశీలకంగా లేం కానీ చూసిన వాళ్ళం, ఫెల్లో ట్రావెలర్స్. ఆ తర్వాత జరిగిన అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నాం. ఇవన్నీ చూసిన తర్వాత మాకేమనిపించిందంటే ఇది మొట్టమొదటిసారి జీవితంలో ఒక విజయాన్ని చూస్తున్నాం అని తెలంగాణలో చాలామంది సంతోషపడ్డారు. చాలామంది అసలు మన జీవితకాలంలో మనం విజయాన్ని చూస్తున్నామని అది చాలా గొప్పగా అనిపించింది. నాకు ఆ రోజుకి ఏమనిపించలే, సడన్గా ఒక శూన్యము ఆవహించినట్టు అనిపించింది. ఎందుకనంటే అంతా అయిపోయింది కానీ ఇంకేం లేదు. ఏంటిది వాళ్ళటి నుంచి జీవితం అనేది ఒక ఆలోచన సడన్గా ఊహించలేదు కదా. తర్వాత ఏమవుతుంది అనేది ఎన్నడూ ఊహించలేదు. మొత్తానికి ఆ తెలంగాణ సాధించుకోగలిగినం అనేది ఒక చాలా అద్భుతంగా ఉండే. నా మేరకు నాకు పక్క వాళ్ళు చెప్తుంటా ఉంటే ఆనందం పెరిగింది. ఇంకా మేముగా దాన్ని అనుకున్న దానికంటే పక్క వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మేమెన్నడూ ఊహించని మా కాలేజీ లెక్చరర్లు ఉమెన్స్ కాలేజీలో పనిచేసి అక్కడి నుంచి నేను ఆర్ట్స్ కాలేజీకి వచ్చిన. నాతో పాటు అక్కడ పనిచేసిన లెక్చరర్లందరూ ఒకరోజు విందు ఏర్పాటు చేసి జీవితంలో ఒక అద్భుతమైన విజయాన్ని చూసినావు నువ్వు అని అంటే నాకు ఆ రోజు గుర్తుకొచ్చింది నిజమే కదా, అవి గొప్ప విజయం కదా అని. మరొక రోజు కొంతమంది మిత్రులంతా కలిసి ఒకసారి సాయంత్రం దావత్ చేసుకుందామని పిలిచాను. ఏమున్నది దీనికి ఇంత ప్రత్యేకంగా అని అంటే అట్టెట్లా అంటావు నువ్వు, మన జీవిత కాలంలో చూసిన ఒక గొప్ప విజయం ఇది, దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని అట్లా చెప్తా అంటే ఇంకా నాకు కూడా కొంచెం దాని మత్తు అప్పుడు అర్థమైంది. అది అప్పటిదాకా అది అయిపోయింది నాకు. వాస్తవానికి ఇది అయిపోయింది పని, నెక్స్ట్ ఏందనే ఆలోచనే నా మనసులో తిరుగుతుంది. సడన్గా నేను అన్నట్టుగా ఒక శూన్యంలోకి ప్రవేశించినట్టుగా అనిపించింది. కానీ పక్కన ఉన్న సమాజం అంతా కూడా దాన్ని చాలా అద్భుతమైన విజయంగా చూస్తుంటే, కీర్తిస్తుంటే, అవును మనం భాగస్వాములం కదా, మనం కూడా ఈ సంతోషాన్ని అనుభవించాల్సిందే అని అప్పుడు మొట్టమొదటిసారి దాని గురించి చాలా అసలు అంటే ఇంత కష్టపడ్డము, ఇన్ని రోజులు తిరిగినందుకు ఒక ఫలితం అయితే వచ్చింది, నిజమే కదా ఇది అని అప్పుడు అనిపించింది. యూజువల్గానే మనకి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమంతో పోల్చేవాళ్ళు. అంటే స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు ఆ పోరాటంలో మేము లేము, కాకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం జరిగినటువంటి పోరాటంలో మేము ఉన్నాము. ఆనందం, ఉత్సాహం, ఊపు ప్రతి ఒక్కరిలో కనిపించేది. మేము సాధించాము అనేది సబ్బండ వర్గాల్లో ఆ ఆనందం అయితే కనిపించింది. వాస్తవం. సో ఆ ఆనంద క్షణాలు వాటిని మీరు అనుకున్నట్టుగా అలా కూర్చొని ఒకసారి ఎస్ మనం సాధించాము అనుకున్నప్పుడు జరిగిన పోరాటంలో బోల్డని అవమానాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ఎంత శాంతియుతంగా చేశామనుకున్నప్పటికీ ఆత్మ బలిదానాలు ఉన్నాయి. మామూలు పోరాటం చేయలేదు, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి ఆ పరిస్థితుల్లో
అంత దూరం అలా లీడ్ చేసి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ ఉన్నటువంటి అందరూ ప్రజలు ఏకమవడం, అన్ని పార్టీలు కూడా ఏకమవడం. ఈ రెండు డిఫరెంట్ టాస్కులు సార్. నిజంగా వాటిని ఎలా హ్యాండిల్ చేసుకొని ముందుకెళ్ళిండ్రు మీరందరూ? వాస్తవానికి మొట్టమొదట జేఏసీ ఏర్పడ్డప్పుడు దాని బాధ్యతలు అప్పగించినప్పుడు సడన్గా తెలంగాణ సమాజంలో అంతకుముందు ఎన్నడూ చూడని ఒక గుర్తింపు నేను మొట్టమొదటిసారి ప్రజలు దొరికింది నాకు. ఎక్కడ పోయినా కానీ ఈయన జేఏసీ చైర్మన్ చెప్తుంటే నేను తెల్లవారి జేఏసీ చైర్మన్ అయినాక నడిచిపోతున్నా. నువ్వు నడిచిపోతున్నావు ఎందుకు నడవద్దంటే జేఏసీ చైర్మన్ కదా నువ్వు. అట్లా ప్రారంభమైంది. కానీ అప్పటికి అది ఏం లేదు. వాస్తవానికి కింద చూస్తే ఏం లేదు, డొల్లతనమే. దానికి నిర్మాణ రూపం ఇవ్వాలి, ప్రజలను ఐక్యం చేయాలి, విశ్వాసం కలిగించాలి, చాలా పని ఉంది అని అర్థమైనాక కొంచెం సేపు నిస్సత్వనే నాకు కలిగింది. చేయగలమా ఇవన్నీ అని అనుకోని ఇంకా అట్లా లాభం లేదని ఇంకా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టి అన్ని పార్టీలను ఒప్పించి వాళ్ళ అవసరాలు ఏంటియో తెలుసుకుని దానికి తగ్గట్టుగా ముందైతే మన నిర్మాణానికి పూనుకోవాలని అనుకున్నాను. ఆ పని విజయవంతంగా పూర్తయినాక అప్పుడు మరి ఇక దీంట్లో బయట ఉన్న ప్రజా సంఘాలను కలపాలి కదా, ఎవరిని తీసుకోవాలని దాదాపు ఒక 3-4 రోజులు అనేక సంఘాలతో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత అందులో హాజరైన కొంతమంది చాలా స్పష్టంగా చెప్పినారు, మన దగ్గర రకరకాల సంఘాలు ఉంటాయి సార్, కొన్ని విజిటింగ్ కార్డు సంఘాలే, వాటిని పక్కన పెట్టండి. కొన్ని సంఘాలు ఏదో ఒక ప్రాంతానికి పరిమితమై పనిచేస్తాయి, కొన్ని మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా నిర్మాణం కలిగి పనిచేస్తున్న సంఘాలు ఉంటాయి. అట్లాంటి వాటిని రాష్ట్ర స్థాయిలో తీసుకొని మిగతావి జిల్లా స్థాయిలో భాగం చేయండి అని అట్లా అన్న తర్వాత నిజంగానే చాలా వేగంగా పరిష్కారం దొరికినట్టు అనిపించింది. వెంటనే అట్లా ఏమున్నాయని లెక్క తీస్తే ఒక 25-30 దొరికినాయి. వాళ్ళందరినీ పిలిచిన తర్వాత ఇంకా ఆఖరి నిమిషంలో ఇక అలకలు ఉంటాయి కదా, వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ పరిష్కరించుకొని బయలుదేరుతుంటే ఒక్కోసారి కేసీఆర్ గారు అనేది అయిపోయిందని అందరూ అలకలు తీరినాయి, అందరూ బుజ్జగింపు అయిపోయిందంటే ఇది ఏం చేస్తాం సార్ తినబెడితే కదా అనుకుంటూ నేను ఆ మీటింగ్ జరిపినాం. ఆ మీటింగ్లో కార్యక్రమం నిర్ణయించుకున్నాక అప్పుడు మాకు అర్థమైన అప్పటికి ఇంకా దానికి ఆఫీస్ కూడా లేదు. అందరు పూనుకొని మనం ఎన్ని పార్టీలు ఉన్నాక ఎమ్మెల్యేలు ఉన్నాక ఆఫీస్ దొరకకపోయింది అని అంటే అప్పుడు టీడీపీ వాళ్ళతోని కేసీఆర్ గారే అన్నారు, మీరు మీ చేతిలోనే ఉన్నాయి కదా క్వార్టర్స్ ఎలకేషన్, ఒక క్వార్టర్ ఇవ్వండి దీనికి అంటే అప్పుడు ఒక క్వార్టర్ ఇవ్వటం, అక్కడ మేము ఆఫీస్ పెట్టుకోవటం అవన్నీ జరిగినాయి. అట్లా ఒక రూపం వచ్చింది దానికి. ఒక రూపం వచ్చిన తర్వాత చాలాసార్లు అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు మాతో అంటుండేది, మీరు నిర్ణయాలు చేస్తున్నారు కానీ ఇది కింది దాకా అమలు కావాలంటే శాఖలు కింది దాకా ఉండాలి కదా, లేవు కదా, మరి అట్లా ఎట్లా పనిచేస్తారని. అప్పుడు మేము జిల్లాలకు వెళ్ళి అప్పటికే జిల్లాల్లో జేఏసీలు ఏర్పడ్డాయి, కొన్ని చోట్ల లేవు. మొత్తానికి జిల్లా స్థాయిలో కూడా జేఏసీలను కలుపుకొని దీనికి అనుసంధానం చేసుకుంటూ అట్లా జిల్లా స్థాయి దాకా పోయినాం. జిల్లాలు మళ్ళీ కింది దాకా వెళ్ళి నిర్మాణాన్ని విస్తరించుకున్నాయి. మొత్తానికైతే ఒక 4-5 నెలల క్రమంలో ఒక ఖచ్చితమైన నిర్మాణం అయితే ఏర్పడ్డది. మేమెవరూ రాజకీయ నాయకులం కాదు కాబట్టి జనంలో కూడా వీళ్ళకు ఏమీ స్వార్థం ఉండదు అనేది ఒక నమ్మకము. రెండోది ఏంటంటే వీళ్ళు ఉద్యోగస్తులు, మనం కూడా పోవచ్చని ఉద్యోగస్తులందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావటం, చదువుకున్న వాళ్ళు భాగస్వాములు కావటం మొదలైంది. అట్లా ఒక నమ్మకం ఆ మేరకు కుదిరింది. కానీ ప్రజల్లో ఈ సంస్థ మనకు తెలంగాణ తెచ్చిపెడుతుందనే విశ్వాసం కలిగించడానికి చాలా సమయం పట్టింది. మిలియన్ మార్చు తర్వాత ఆ నమ్మకం జేఏసీ మీద కుదిరింది. అప్పటిదాకా జేఏసీ మీద ఆ విశ్వాసం రాలేదు. జేఏసీ అయిన తర్వాత పర్వాలేదు వీళ్ళు చేయగలుగుతారు, కొట్లాడతారు అని అనుకున్నారు. ఆ తర్వాత సకల జనుల సమ్మెతో వీళ్ళు నిలబడతారనే విశ్వాసం కుదిరింది. ఇంకా తెలంగాణ సమాజం మొత్తం ఐక్యమైంది సకల జనుల సమ్మెతో. 42 రోజుల పాటు అనేక సంఘాలు, అది బహుశా ప్రపంచంలో అరుదైనటువంటి ఒక సందర్భం, ఉద్యమం, అత్యంత అరుదైనటువంటి ఉద్యమం ఒకటి. అన్ని వర్గాలు అన్ని రోజులు కొట్లాడటం మామూలు విషయం కాదు. ఇంకా కొట్లాడతాం, మీరు ఇప్పుడే దీన్ని ఆపకూడదు ఉద్యమాన్ని అని గట్టిగా ఆ రోజుల్లో అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంకా దాన్ని అంతకంటే నడపలేమని అర్థమైన తర్వాత దాన్ని ఆపి తర్వాత మళ్ళీ సాగరహారం కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది.
అట్లా ఒక్కొక్క పిలుపుతో విశ్వాసం పెరిగింది. సకల జనుల సమ్మెతో ఇక తెలంగాణ సమాజము ఐక్యమైపోయింది. ఐక్యమైన తర్వాత ఇంకా సాగరహారం కార్యక్రమంతో ఢిల్లీ వాళ్లకు ఇది ఆగేది కాదు, ఈ ఉద్యమం, ఇంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇక ఇంత ఉద్యమం బలంగా 50 మంది తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నది, ఇక ఇద్దామని కేంద్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ కోసం నిర్ణయం చేసింది. అట్లా తెలంగాణ ఏర్పాటు కోసం ఒక ప్రయాణం అనేది ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉండాలి. అన్నిసార్లు ప్రజలందరూ భాగస్వాములు కావాలంటే సాధ్యం కాకపోవచ్చు, కానీ ప్రజలను మనం ఈ ఒక ఉత్సాహం మాత్రం దానికి చల్లారకుండా, ఈ ఉద్వేగం ఇది చల్లారకుండా మనం నిరంతరం దాన్ని కాపాడుతూ ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ పోయినాం. అది మేము సాధించిన ఒక విజయము, తెలంగాణ సమాజం సాధించిన ఒక విజయం. చివరాఖరికి కేంద్రం ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటుకు కమిటీని వేసిందో ఆ కమిటీకి తెలంగాణ ఇవ్వక తప్పదు, కానీ మాకు సమయం ఇవ్వండి, మీరు తొందరపడకండి అని పర్సనల్గా వాళ్ళు వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్పటం జరిగింది. నమ్మండి, ఖచ్చితంగా తెలంగాణ ఇస్తాము, ఇది ఆగదు అని. అట్లా నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇంకా మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎట్లా నడిపించాలి అని దాని మీద దృష్టి పెట్టినాం. అప్పుడు కేవలం మేధావులనే భాగస్వాములను చేసినాం. వాళ్ళందరినీ, లాయర్లను, సీనియర్ ఈ బ్యూరోక్రాట్స్ని, గత మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను, ఎకానమిస్టులను, ఆర్థికవేత్తలను అందరినీ కూర్చోబెట్టి ఏమడగాలి, మనం ఎట్లా సాధించుకోవాలి, ఎట్లా ఇక అడ్డంకులను దాటాలి అనే దాని మీద న్యాయవేత్తలను, కోవిదులను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరితో ఒక 5-6 రోజులు సెమినార్లు జరిగినాయి. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అప్పుడు జీఓఎం పెట్టిన ఎజెండాకు తగ్గట్టుగా మేము ఒక నోట్ తయారు చేసి ఆ నోటును జీఓఎంకి అందజేస్తే ఇక అది చట్టంగా మొత్తానికి చివరాఖరికి తెలంగాణ ఏర్పాటు జరిగింది. అప్పుడు అందులో అనేక సమస్యలకు మేము చిక్కుముళ్ళు విప్పి పరిష్కారాలు చూపించినాం. జలవనరుల సమస్య ఏం చేయాలి, రాజధాని నగరం విషయం ఏం చేయాలి, అనేక విషయాలకు పరిష్కారాలను, లీగల్గా సాధ్యమయ్యే పరిష్కారాలను చూపినాం. 371D ఏం చేయాలి, అవన్నింటినీ మొత్తానికి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ముందు, అక్కడ మంత్రుల ముందు పెట్టేసరికి వాళ్ళకు కూడా ఒక చక్కటి అవకాశం కనబడ్డది. ఎట్లా సాధించాలి, ఏం చేయాలి అనే దానికి ఒక మార్గం వాళ్ళ ముందు దొరికింది. దాంతో వాళ్ళు ఇక బిల్లును రూపొందించటం, ఆ తర్వాత బిల్లు తయారైన తర్వాత మళ్ళీ పోరాటం, పార్లమెంటులో ఆగకుండా మొత్తం మీద బిల్లు పాస్ కావటానికి ఆ పార్లమెంటులో అనేక పక్షాలు ఒకరి మీద ఒకరు అనుమానంతో దూరంగా ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఒప్పించి పరస్పరం కలిపి వాళ్ళ మధ్యలో ఒక విశ్వాసాన్ని పెంపొందించి అట్లా చివరాఖరికి ఆ బిల్లు పార్లమెంటు నుంచి బయటపడటానికి అప్పుడు మళ్ళీ అదొక పోరాటం జరిపినాం. నిజంగా ఆఖరి క్షణం దాకా ద బిల్ ఈజ్ పాస్డ్ అని రాజ్యసభ చైర్మన్ ఆ రోజు అన్న క్షణం దాకా ఈ పోరాటం అయితే నడిచింది. ఎందుకంటే చాలా బలమైన శక్తులతో ఢీకొన్నాం. వాళ్ళని ఎదుర్కొనటానికి, వాళ్ళ నుంచి తెలంగాణను విడిపించుకోవటానికి శాయశక్తిలో కృషి చేయవలసి వచ్చింది.